వెల్కమ్ టు గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మనం సబ్జెక్టు చదివే విధానం అనేది మనం ఎలా చదవాలి సార్ అంటే ఇప్పుడు మామూలుగా కంటెంట్ నీకు ఫస్ట్ అంటే బిగినర్ అంటే మామూలుగా మొదటి రోజుల్లోనే ఉన్నావు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినావు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ టు 10th స్కూల్ బుక్స్ తీసుకోవాలి. స్కూల్ బుక్స్ తీసుకొని దాన్ని తరువుగా చదవాలి. చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. బుక్స్ ఇంటర్మీడియట్లో ఈ స్కూల్ బుక్స్కు తర్వాత ఉన్న అనుసంధానంగా ఉండే ఎలాబరేటివ్ మ్యాటర్ అందులో ఇంటర్మీడియట్లో దొరుకుతుంది. ఉదాహరణకు మనం స్కూల్ బుక్లో సోషల్ తీసుకుంటే జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఇలా ఉండేది. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు మనకు హెచ్ఈసి అంటే హిస్టరీ ఈడ కొద్దిగా ఒక భాగమే ఉంటుంది. చిన్న ఒక 20 పేజీలు 30 పేజీల హిస్టరీ కనిపిస్తుంది. కానీ ఆడ వచ్చేసి నీకు ఇంటర్మీడియట్లో ఒక్కొక్క బుక్ 2 బుక్కులు కనబడతాయి. అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక బుక్, సెకండ్ ఇయర్లో ఒక బుక్. దానివల్ల ఏమవుతుందంటే నీకు మ్యాటర్ గ్యాదర్ చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. అలాగే ఎకనామీ కూడా, అలాగే పాలిటీ కూడా. ఇలా 2 బుక్కులు వచ్చే వరకు నీకు ఇందులో దొరకని సమాచారం అంతా ఏడ దొరుకుతుంది? ఇంటర్మీడియట్లో లభిస్తుంది. మరి ఇక్కడితో ఓకేనా అంటే తర్వాత వచ్చేసి డిగ్రీ లెవెల్లో నీకు బీఏ తీసుకున్నారనుకోండి. ఒకవేళ సపోజ్ బీఏ మీ కోర్సు, ఆ కోర్సులో వచ్చేసి హెచ్ఈపి ఉంటుంది, ఈపీపీ ఉంటుంది. ఈపీపీ అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. హెచ్ఈపి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఇలా 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపులో కూడా హిస్టరీ ఇప్పుడు హెచ్ఈపి ఈపీపీ అంటారు కదా. హెచ్ఈపి అంటే హిస్టరీ వచ్చేసి 3 సంవత్సరాలకు తగ్గబడ మ్యాటర్ అంతా ఎన్ని బుక్కులు ఈ 2 బుక్కులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి 2 బుక్కులుగా వచ్చేస్తుంది. అంటే నీకు ఈ బుక్కులలో తగిన సమాచారం లభిస్తుంది. నేను చెప్పేది ఎవరికైనా వర్తిస్తుంది. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్. తర్వాత మనలు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు డిగ్రీ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్లో ఎలాబరేటివ్ మ్యాటర్ ఉంటుంది. కాబట్టి మీరు బిగినర్స్ దాన్ని యూజ్ చేసుకోగలరని నా సూచన. ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.